తాజా అంశాన్ని చూస్తున్నాం. రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కారు నడిపి వైద్య విద్యార్థులను ఢీకొట్టిన ఘటనలో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, నిందితుల రిమాండ్పై వివరాలు చెప్పండి. వెంకటేష్, రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులను ఢీకొట్టినటువంటి ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సీరియస్ అయినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఘటనపై సంబంధించి తీసుకున్నటువంటి చర్యలను కూడా సవివరంగా అడగడం జరిగింది. ఈ ఘటనలో ఆగస్టు 3వ తారీఖున జరిగినటువంటి ఘటనపై ఇంతటి వరకు కూడా వెలుగులోకి రాకపోవడం, అదేవిధంగా నిందితుల కఠిన చర్యలు తీసుకోకపోవడం పైన కూడా సీరియస్ అయినట్టు తెలిసింది. దీంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో వారిద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. నిందితులు చూస్తే కనుక A1 గా ఉన్నటువంటి సురావరపు దస్వంత్, అలాగే A2 గా ఉన్నటువంటి ఆండ్రూ జోసెఫ్ అడ్వర్స్ ఇద్దరు కూడా ఆగస్టు 3వ తారీఖు రాత్రి 9:45 గంటల ప్రాంతంలో రాజమహేంద్రలో ఉన్నటువంటి ప్రసాదిత్య మాల్ వద్ద గేట్ వద్ద వేగంగా వెళ్లి ముందుకు వెళ్తున్నటువంటి వైద్య విద్యార్థులను బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో వైద్య విద్యార్థులు ఇద్దరు ఉమేష్, అదేవిధంగా ప్రియాంక ఇద్దరు కూడా గాయపడ్డారు. దీంట్లో ప్రియాంక పరిస్థితి చాలా విషమంగా ఉంది. ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ కు గురై ప్రస్తుతం సికింద్రాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఈ ఘటన సంచలనం రేగింది. దీంతో ఈ పూర్తి స్థాయిలో మద్యం సేవించి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ స్పీడ్ గా వచ్చి కారుతో ముందు వెళ్తున్నటువంటి స్కూటీని ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది. దీనిపై సర్వత్రా విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే దీనికి సంబంధించి పోలీసులు 2 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఒకటి వేగంగా వచ్చి నిర్లక్ష్యపు డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేసి వైద్యురాలకి తీవ్రంగా గాయాల పాలు చేసినటువంటి అంశం పైన కూడా కేసు నమోదు చేశారు. అలా అదేవిధంగా ఇది మాల్లో కూడా వెళ్లి మద్యం సేవించి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డుతో గొడవ పడ్డారు. అదేవిధంగా వారిపై దాడి కూడా చేసిన పరిస్థితి ఉంది. ఆ నిందితులు ఇద్దరు కూడా ఆ మద్య మత్తులో ఇష్టాంతరం వివరించడం ఫలితంగా వారు కూడా ఈ మాలు యొక్క యాజమాన్యం ఎవరైతే వాళ్ళు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తమపై తమ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారని చెప్పేసి కూడా వాళ్ళు ఫిర్యాదులు తెలియజేసినట్టు ఈ 2 విషయాలను కూడా 2 కేసులను నిందితులపై పోలీసులు పెట్టడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి వాళ్ళని రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో విచారించినటువంటి న్యాయమూర్తి నిందితులకు ఈ నెల 21 వరకు కూడా రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వారిద్దరిని కూడా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. ఈ ఘటనతో చూస్తే కనుక ఆగస్టు 3వ తారీఖు జరిగినటువంటి ఈ ఘటనలో సీసీ కెమెరాల ఫుటేజ్ కీలకంగా మారాయి. మొత్తంగా ఎట్లా జరిగింది ఏదైనా విషయాన్ని కూడా పోలీసులు క్షుణ్ణంగా మొత్తం పరిశీలించి నిందితుల పైన వెంటనే పట్టుకోవడం జరిగింది. వారు చాలా వేగంగా వచ్చి ఢీకొట్టి వెంటనే దొరకకుండా పరారైన పరిస్థితి. వాళ్ళందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచడం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. ధన్యవాదాలు రమణ.